నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ కు సమాధానం చెప్పాలని ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. కొత్త పీఎంఎల్ఏ చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోలేం. విచారణకు వచ్చేలా వారికి నోటీసులు ఇవ్వాలని కోర్టు ఈడీకి ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి తాము ఎలాంటి విషయాన్ని దాచడం లేదు. కేసు విచారణ నిమిత్తం వారి అభిప్రాయాన్ని చెప్పేందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అవకాశం ఇస్తున్నట్లు ఈడీ అధికారులు కోర్టుకు తెలియజేశారు. అయితే నిందితులకు నోటీసులు జారీ చేయడంపై నిర్ణయం తీసుకునే ముందు ఛార్జ్ షీట్లోని కొన్ని లోపాలను పరిష్కరించాలని, మరిన్ని సంబంధిత పత్రాలను సమర్పించాలని కోర్టు పేర్కొంది. అనంతరం ఈ కేసు విచారణను మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రధాన నిందితులుగా అభియోగాలు మోపింది.